చైనా అంటే సర్వాంగ సుందరమైన ప్రదేశాలే కాదు, చాలా పెద్ద పెద్ద ప్రపంచంలోని ఎత్తైన జలపాతాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పేరు మొత్తం పోయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఇప్పుడు డ్రాగన్ కంట్రీ అయిన చైనాకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇందుకు కారణం ఆ జలపాతం. ఏంటా ఆ జలపాతం? చైనా పేరు ఆ జలపాతం వల్ల ఎందుకు పాడైంది అని అనుకుంటున్నారా? ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ అందమైన జలపాతం పేరు యూన్టాయ్ వాటర్ ఫాల్స్. ఇది ఆసియాలోని అతిపెద్ద జలపాతంగా రికార్డులకు ఎక్కింది. హెనాన్ ప్రావిన్స్లోని యూన్టాయ్ పర్వతాల నడుమ 1030 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తుంది. ఇన్నాళ్ళు ఇదొక ప్రకృతి సౌందర్యం అంటూ ఆ దేశం కలరంగిస్తూ వచ్చింది. తీరా చూస్తే ఇదంతా ఫేక్ అని, ఆ జలపాతం ఉత్తిదేనని తెలిసిపోయింది. ఆ దేశానికి చెందిన ఓ పర్యాటకుడు ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. ఇంతకీ ఈ విషయం ఏంటి అంటే, ఇటీవల ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి యూన్టాయ్ జలపాతం వద్దకు ట్రెక్కింగ్కి వెళ్లాడు. ఈ క్రమంలోనే కొండపైకి ఎక్కి అక్కడి నుంచి ప్రకృతి దృశ్యాలను కళ్ళారా వీక్షించాలని నిర్ణయించి పైకి ఎక్కారు. తీరా కొండపైకి ఎక్కగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ యూన్టాయ్ జలపాతం సహజసిద్ధమైంది కాదని, కొండపైన పైపులను అమర్చి నీటిని కిందకు వదులుతున్నారని తేటతెల్లమైంది. ఆ పర్యాటకుడు ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది నెట్లో వైరల్ అవ్వింది. ఈ అంశం వివాదాస్పదమైంది కూడా. దీంతో ప్రతి దానికి డూప్లికేట్ని తయారు చేసే చైనా చివరికి జలపాతాన్ని కూడా విడిచిపెట్టలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యూన్టాయ్ జియో పార్క్ నిర్వాహకులు కిందకి దిగొచ్చి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. తొలుత ఈ ఫేక్ జలపాతాన్ని సృష్టించినందుకు ఆ పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. వేసవి కాలంలో అక్కడ నీళ్లు ఎక్కువగా ఉండవని, అందుకే పైపుల సహకారంతో నీళ్లు వదులుతున్నామని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇదొక ఫేక్ వాటర్ ఫాల్ అని తేలిపోవడంతో చైనా పరువు గంగలో కలిసిపోయింది. పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంది ఈ కథనం. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.